మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శుక్రవారం ఈ విధంగా ఈ మే నెల 2వ తారీఖున ఆయన సన్నిధిలో కలిసి ప్రార్థించాలని, ఆయన నామాన్ని కొనియాడుకోవాలని, ఆయన మాటలు ధ్యానించాలని అడుగుపెట్టిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు 122వ రోజు ఆయన అడుగు పెట్టడానికి కృప చూపించిన దేవునికి ఒక్క క్షణం 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, క్లుప్తంగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట. చాలండి, అందరూ ఆ మాట పలకండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఈ మాట ఎవరితో చెబుతున్నారంటే మనందరూ తెలిసిన చరిత్రే. వాస్తవానికి నేను ఒక మాటను సిద్ధపరచుకొని స్థిరమైన కలిమి అని, జ్ఞానం అని, దేవునిచ్చే నీతని వీటన్నింటిని మనసులో పెట్టుకుని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడమని ప్రేరేపణ. అందుకే ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు ఆ మాటను చూసుకొని మీకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మనిషి కాదు కానీ మహిమ కలిగిన దేవుని స్వరము మాత్రమే మనకు వినిపించునుగాక. అక్కడ రాయబడిన మాట మరొకసారి చదవండమ్మా. 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట. అందరు వినండి. నిన్ను ఆశీర్వదించు వారిని ప్రభువే ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనము దేవుని మాట వింటాం, కానీ మనలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్ష్యం ఏంటి చెప్పనా, విడిచిపెట్టేస్తుంటాం. ప్రభు మనకేం చెబుతున్నాడంటే నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా. అంటే ఆశీర్వాదానికి రహస్యం ఎక్కడుందో మీరు చూసారా? ఎంతసేపు అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా చేతి పనిని ఆశీర్వదించు, నా వ్యాపారాన్ని ఆశీర్వదించు, నాకు కలిగిన సమస్యను ఆశీర్వదించని మనం ప్రార్థన చేస్తున్నామా? తప్పేం కాదు. ఆశీర్వదించు దించు అంటున్నాం, కానీ దిగిట్లా ఆశీర్వాదం. ఎందరో చాలామంది దిగు అని ఆశీర్వాదం కోసం వేడుకున్నారు, కానీ ఎక్కడ దిగినట్లుగా మనకు కనబడట్లా. బయలు ప్రవక్తలు కూడా మేము బలిపీఠం కడతాం, మాకు కూడా అగ్ని దిగి వస్తుందని చెప్పి బయలుదేవత ఎక్కడున్నావు దిగు అని కేకలు వేశారు, కానీ దిగల. ఏలియా ఒక్కడు ప్రార్థిస్తూ ఉండగానే అగ్ని సిద్ధంగా ఉంది. ఆ ప్రార్థన ముగించగానే అగ్ని దిగి వచ్చింది. ఆ కందకమును, అక్కడ ఉన్నటువంటి నీటిని, అక్కడ ఉన్నటువంటి కట్టెలను, అక్కడ ఉన్నటువంటి దహన బలి పశువును కాల్చివేసినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. అయితే ఆశీర్వాదానికి రహస్యం ఎక్కడుంది? ప్రతిరోజు ఉపదేశం వింటున్నాం కదా, ప్రతిరోజు ఎలా బలపరచబడాలో వింటున్నాం కదా, ప్రతిరోజు ఎలా ఎదగాలో వింటున్నాం కదా. ఈ దినాన్ని ఎందుకో ఆత్మదేవుడు ఆలోచన తెలియ మొట్టమొదటి రోజు ఈ నెలలో మొట్టమొదటి కూడిక 5వ నెలలో ప్రారంభ వారంలో. అయితే ఈ మాటలు వింటున్న మనం ఆశీర్వదించబడాలని అందరికీ కోరిక ఉంటుంది. అమ్మా నీవు ఆశీర్వదించబడతావా అని అడిగితే నేను ఎందుకు ఆశీర్వదించబడినయ్యా, దేవుడు ఆశీర్వదించాలే కానీ అన్ని విషయాలు నేను ఆశీర్వదించబడతా అని కోరుకుంటారు. చిన్న పిల్లల్ని అడిగామనుకోండి, వారు అంటారు నేను ఆశీర్వాదం పొందుకుంటానని బుడి అడుగులు వేస్తూ చక్కటి నత్తి మాటలతో చెప్తారు. పెద్దవాళ్ళని అడిగినా ఆశీర్వాదం ఎవరొద్దు అంటారండి, ఆశీర్వాదం ఎవరు కాదంటారు. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే ఆశీర్వాదం. నేను ఆశీర్వదించబడాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను విస్తరించాలి, నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఈ రాత్రి మనం ఇక్కడ కూడుకొని మనం వింటున్నటువంటి ఒక విలువైన మాట ఏంటంటే నీవు ఆశీర్వదించబడాలంటే, నీకు నాకు మనందరికీ ఆశీర్వాదం రావాలంటే మనం ఏం చేయాలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. ఒకసారి చదవండి మరలా. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. అంటే ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ప్రభువు ఆశీర్వదించిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు? ఈ మాట మనకు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిని ఇప్పుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రామా నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో, నిన్ను ఎవరైతే చేర్చుకుంటారో, నిన్ను ఎవరైతే నీతో సహవాసం చేస్తారో, నీ ఒక్కడే ఆశీర్వదించబడడం కాదయ్యా,
నిన్ను ఆశీర్వదించిన వారిని నేనేం చేస్తాను. ఈ రోజున ఈ వాక్యం మన హృదయంలో భద్రపరచబడాలి. ప్రతిరోజు మనం ఎవరో ఒకరిని ఏదో రకంగా దూషిస్తూనో వేధిస్తూనో కలవర పెడుతూనే ఉంటాం. ఒక మాట చెప్పన, కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు గలిబిలులు రేగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మాట కలవని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసా, అప్పటికప్పుడు సంతోషంగా ఉన్న భార్యాభర్తలు కూడా కలతలు వస్తాయి. అప్పటికప్పుడు ఎక్కడో కాదండి, ఏదో పెద్దగా యుద్ధాలు కాదు, చిన్న మాట దగ్గర చెలరేగుతుంది, కుటుంబంలో సమాధానం పోతుంది. భర్త ఒకవేళ భార్యని కొట్టాడు అనుకోండి, అప్పుడు ఆ భార్య ఏమంటది, నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటదా? చెప్పండి. ఇక్కడ భార్యాభర్తలు ఎక్కువ లేరు కదా, మాకేం తెలుసండి అని అనుకోవచ్చు. అసలు భార్యాభర్తలు ఒకవేళ కొట్టుకున్నారండి మనకు తెలిసినంతవరకు, అప్పుడు ఆ భార్య ఏమంటది, కొట్టిన భర్తని నువ్వు ఆశీర్వదించబడాలి బాబు అంటదా? ఏమంటదండి? నోటుకు వచ్చినట్లు తిడుతుంది. ఇక భర్త అని లేదు, ఇక ఏమి ఇక వినపడదు, ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడుతుంది. అయితే బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేసేది ఏంటంటే, ఎవరినో మనం దూషిస్తున్నాం, ఎవరినో మనం కోపడుతున్నాం, ఎవరినో మనం తిడుతున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకు తెలియజేసే ఒక మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదించే వారిని, చెప్పండి, స్వరాలు ఎత్తండి, ఇక్కడే ఉన్నారా? నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. మరి మనం ఆశీర్వదించబడాలి అనుకున్న మనం ఏం చేయాలి? మనం ఆశీర్వదించబడాలని ఆశ అయితే ఉంది. నేను ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నాకు కలిగిన సమస్తం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. అయితే నీవు ఆశీర్వదించబడాలంటే ఒక రహస్యం ఉంది ఇక్కడ. నీవు ఆశీర్వదించబడాలంటే మనందరికీ తెలియనటువంటి ఒక మర్మయుక్తమైనటువంటి రహస్యం దాగి ఉంది అక్కడ. అదేంటో తెలుసా? నీవు మొదట ఎవరిని ఆశీర్వదిస్తావో, నీవు మొదట ఎవరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నావో, వారు ఎవరైనా సరే, నీ శత్రువైనా సరే, నీ మిత్రుడైనా సరే, ఒకవేళ నీ విరోధైనా సరే, వారిని నీవేం చేయాలో తెలుసా? దుమ్మెత్తి పోయడం కాదు, తిట్ల వర్షం కురిపించడం కాదు, నోటుకు వచ్చినట్లుగా మాట్లాడి నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు, ఇది జరుగుతావు, అది జరుగుతుంది అని చెప్పడం కాదు. మనల్ని దూషించిన వారి సైతం, మనల్ని హింసించిన వారి సైతం బైబిల్ గ్రంథం మత్తయి సువార్తలో ఏం చెప్తుంది? నిన్ను హింసించే వారి కొరకు నువ్వేం చేయాలి? వీలైతే ప్రార్థన చేయి, లేదా మౌనంగా ఉండు. ఒకవేళ ప్రార్థన చేసావా, ఆ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎలా కుదురుతుందండి? వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? నన్ను ఎంత బాధ పెట్టారో తెలుసా? వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయటమా? నా వల్ల కాదండి. అవసరమైతే మీకు కొంచెం కానుక ఎక్కువంటారో చెప్పండి, ఇస్తారు, అంతేగాని వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయలేను అని అనుకుంటున్నాం. కానీ మన ఆశీర్వాదం ఇచ్చిన కానుకలో కాదు, మన ఆశీర్వాదం చేసిన దాన ధర్మాల్లో కాదు, మన ఆశీర్వాదం ఏదో అందరికి నలుగురికి కనబడేటట్లుగా నేను మంచి వ్యక్తిని అని కనబడే తత్వంలో కాదు. మన ఆశీర్వాదం ఎక్కడుంది? మన ఆశీర్వాదం ఎలా ఉంది? మన ఆశీర్వాదం ఏ విధంగా వస్తుంది అంటే, నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో, నీవు ఎవరిని ఆశీర్వదించాలని నీ నోటితో పలుకుతున్నావో, నీవు ఎవరిని ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నావో, వెంటనే నీ ఆశీర్వాదం వచ్చిన వారికి చేరకముందే ప్రభు అయిన యేసు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీ నోట ఉండవలసిన ఒక మాట ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తిని నీవు ఆశీర్వదించడం మొదలు పెడితే వెంటనే ఆ వ్యక్తి మనల్ని ఆశీర్వదించక్కర్లా అనుకుంటాం చాలాసార్లు. ఏమండి, నేను వాళ్ళకి ఎంత సహాయం చేశానో తెలుసా? వాళ్ళకి ఎంతగా నేను తోడుగా నిలబడ్డానో తెలుసా? వాళ్ళకి ఎన్ని నష్టాల్లో నేను వారికి ఆసరాగా నిలబడి వారి అవసరాలు తీర్చానో తెలుసా అని మనం అంటుంటుంటాం. కానీ వాళ్ళు పొందుకున్న వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. పొందుకున్న వాళ్ళు ఒకవేళ నన్ను చిన్న చూపు చూసి ఉండొచ్చు. అయినా సరే పరలోకమందున్న దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వదించడం మొదలుపెట్టు. ఆ ఆశీర్వాదం నీవు వారి చెంతకు వెళ్ళకముందే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎలా ఆశీర్వదిస్తాడు? ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? కొన్ని మాటలు మనం చూద్దాం. అదే ఆదికాండం 22వ అధ్యాయం 18 వచనంలో చూడండి. ఆదికాండం 22:18. మరియు అంటే అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు జరిగాయి. తర్వాత దేవుడు అంటున్నాడు, మరియు నీవు నా మాట వినినందున
నీవు నా మాట వినినందున, ఇదిగో నీవు నా మాట విన్నావు కదా, వారిని ఆశీర్వదించడానికి సిద్ధపడ్డావు కదా, నీవు నా మాట విన్నావు కదా, వారిని ఆశీర్వదించాలని నీవు మనసును స్థిరం చేసుకొని, వారు ఒకవేళ నిన్ను దూషించినా, వారు ఒకవేళ నిన్ను హింసించినా, వారు ఒకవేళ నిన్ను కష్టపెట్టినా, వారు ఒకవేళ నిన్ను బాధ పెట్టినా, వారిని ఆశీర్వదించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. చూసావా? ఇప్పుడు చదవండి. అలా నీవు సిద్ధపడినందుకు, వినండి, భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మొట్టమొదటిగా దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? నీవు ఆశీర్వదించడం మొదలు పెడితే, ఆయన మాట విని ఆ మాట ప్రకారం నువ్వు నడవడం ప్రారంభిస్తే, భూలోకములోని జనములన్నిటినీ ఏం చేస్తున్నాడు ఆయన? నీ సంతానము ద్వారా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అక్కడ రాయబడిన మాట మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విలువైన మాట ఏంటంటే, ప్రతిరోజు భూలోకంలో ఉన్నటువంటి జనములన్నీ, భూలోకంలో ఉన్నటువంటి సంతానం అంతా కూడా ఎవరి సంతానం ద్వారా ఆశీర్వదించబడుతుంది? ఇప్పుడు మనం ఎవరు అంటారు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే మనం అబ్రహాము సంతానం అని అంటున్నాం కదా. ఎక్కడ ప్రారంభమైందో తెలుసా ఆశీర్వాదం? అబ్రహాము గారు దేవుని మాట విన్నాడు. అబ్రామా, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తల్లిని, నీ తండ్రిని, నీ బంధువులను, నీ జనాన్ని విడిచిపెట్టు. ఏం చేయాలయ్యా? ఇక్కడుంటే నాకు ప్రశాంతంగా ఉందిగా, నా బంధువుల దగ్గర ఉంటే నాకు ఏదైనా కష్టపడితే నన్ను చూసుకుంటారు కదా, నా ఇంట్లో ఉంటే నేను చేసుకున్న పని ద్వారా నా కుటుంబాన్ని పోషించుకుంటాను కదా, నా ఊళ్ళో ఒక సొంత ఇల్లు ఉంది, కట్టుకున్న ఇంట్లో నేను ఉంటున్నాను, నన్ను ఎక్కడికో వెళ్ళమంటావు ఎందుకయ్యా అని ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా ఆయన చూపించే దేశానికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మీరు చదివారు కదా, 18 వచ్చిన మరొకసారి చదవండి. మరియు నీవు నా మాట వినినందున. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఏం చేయాలి? మొట్టమొదటిదిగా దేవుని మాట వినాలి. ఏం వింటాంలేండి, ఇవన్నీ చెప్పే మాటలే, బాగానే చెప్తారు, బాగానే ఉంటాయి. మమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేయడం అంటే మాకు ఎలా కుదురుతుందండి? మమ్మల్ని దూషించే వరకు ప్రార్థన చేయడం మాకు ఎలా కుదురుతుందండి? మాకు సహాయం చేసే వరకు ప్రార్థన చేయమంటే చేస్తాం, మమ్మల్ని ప్రేమించే వరకు ప్రార్థన చేయమంటే చేస్తాం, లేదా మాకు ప్రతిరోజు కొంచెం కూర తీసుకొచ్చి చేస్తారే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటే చేస్తాం. అంతేగాని ఎప్పుడు మమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేయడం ఇది మాకు ఎలా కుదురుతుంది అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నమాట, నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో, నీవు ఆశీర్వదించిన నీ పదం దాటకముందే, వారికి చేరకముందే ప్రభు అయిన యేసు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎలా? ఆయన మాట వింటే. ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన చెప్పే మాట ప్రతిదీ మనం వినాలి. ఒక మాట చెప్పనా, చాలా వరకు సంఘాలు ఎలా ఉంటుందంటే, పాటలు పాడేంత వరకు హుషారుగా ఉంటుంది, కానీ ఆ పాటలు అయిపోయిన తర్వాత ప్రార్థనలప్పుడు కొంచెం నీరసం వస్తుంది, ఇంకా చెప్పాలంటే కొంచెం మగత వస్తుంది. ఆ మగత దాటి వాకింగ్ సరిగ్గా ఎంత ఏమవుతుందో తెలుసా? నిద్రలాగా తయారవుతుంది. కానీ ఒక్క మాట చెప్తాను, దేవుని సన్నిధిలో ఉన్న మనం నిద్రమత్తులుగా అస్సలు ఉండకూడదు. గట్టి ఆమేన్ చెప్పండి. ఎందుకో చెప్పనా? నిద్రమత్తులుగా ఉంటే లేనిపోని సమస్యలు, లేనిపోని కార్యక్రమాలు మన మీదకు వస్తుంటాయి. అబ్రహాము సాయంకాలపు వేళ బలి అర్పిద్దామని చెప్పి వెళ్ళి పక్షులను వాటిని ఖండించి, నడుముకు ఖండించి అక్కడ పెట్టి ఏం చేశాడు? కునుకేశాడు. ఒకే ఒక కునుకు. ఇంతలో గద్దలు వచ్చి కళేబరం మీద వాళ్తున్నాయి ఆ బలిపీఠం దగ్గర. వాస్తవానికి బలిపీఠం మీదకి ఏమి రావాలంటే అగ్ని దిగి రావాలి. బలిపీఠం మీద పెట్టిన అగ్నిని, అక్కడ ఉన్నటువంటి పశువును, అక్కడ ఉన్నటువంటి పక్షులను ఖండించిన వాటిని దహించాలి. కానీ అగ్ని రాకుండా గద్దలు వస్తున్నాయి. దానికి కారణం నిద్రమత్తు. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆసక్తి కలిగిన ప్రార్థన వీరులుగా మార్చబడదుముగాక. ఆశీర్వాదం రావాలని కోరుకుంటున్నాం. ఆ ఆశీర్వాదం రాకుండా ఆటంకం ఎక్కడొస్తుంది? ఆ ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇక్కడ రాయబడిన మాట, నీవు ఆయన మాటను వింటే నీవు ఆశీర్వదించబడతావు. నీవు మాత్రమే కాదు, భూలోకములోని చదవండి. భూలోకంలో ఎన్ని జనములు ఉన్నారో, ఎంతమంది జనములు ఉన్నారో వారందరూ కూడా ఎవరి ద్వారా ఆశీర్వదించబడతారో తెలుసా? నీవు దేవుని మాట విని నీవు ఆశీర్వదించబడితే నీ సంతానం ద్వారా భూలోకంలోని జనములు ఆశీర్వదించబడే కార్యాలు ప్రభువు జరిగించునుగాక. రోజు మనం వినే మాటలేనండి ఇవన్నీ,
కానీ పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నాడు, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఆశీర్వదించబడాలంటే మూలం ఎక్కడుంది? ప్రతి ఒక్కసారి అనుకుంటాం కదా, సంవత్సరాలు మారుతున్నాయి కానీ ఆశీర్వాదం మారట్లేదు, నాకు రావట్లేదండి. సంవత్సరాలు మారుతున్నాయి కానీ నాకు ఆరోగ్యం రావట్లేదండి. సంవత్సరాలు మారుతున్నాయి కానీ నాకు నెమ్మది కలగట్లేదండి. సంవత్సరాలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. దానికి కారణం, నీవు ఆయన మాటను వింటే భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి అంటున్నాడు కదా. ఒక్క మాట నీ వింటే చాలు, ఆయన మాట. భూలోకంలోని జనములన్నీ అంట. నీ ఊర్లో ఫలానా అంబర్పేటలో ఉన్న జనం అనట్లా, లేదా ఫలానా ప్రాంతంలో ఉన్న జనం అనట్లా, లేదా ఫలానా ఊరిలో ఉన్న జనం అనట్లా. నీ ఒక్కడివి దేవుని మాట వింటే, నీవు ఆయన మాట విని నడిస్తే నిన్ను ఆశీర్వదించేవారిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చెప్పండి, నిన్ను ఆశీర్వదించేవారిని ఆయన ఏం చేయబోతున్నాడు? అప్పుడు అలా ఆశీర్వదించాలంటే నీవేం చేయాలో తెలుసా? మొట్టమొదటిదిగా ఆయన మాటని వింటే భూలోకంలోని జనములన్నీ నీ సంతానం. ఒక్కసారి ఆలోచించండి, నీ సంతానం ద్వారా భూలోకంలోని జనులందరూ ఆశీర్వదించబడాలి. మా సంతానమా పుట్టాళ్ళండి, మాకు తలనొప్పిగా తయారాడు అనేవాళ్ళు లేరా? మా సంతానమా ఎందుకు పుట్టాడండి అనేవాళ్ళు లేరా? ఈ రోజున ఈ మాటలు మనకు వినబడుతున్నాయి కదా. దేవుని వాక్యం ఏముంది? నీ సంతానం అంతా భూలోకంలో జనములన్నీ ఆశీర్వదించబడేట్లుగా చేస్తానంటున్నాడు. నీ సంతానం ద్వారా అట్టి కార్యాలను చేస్తానంటుంటే మనం అనుకుంటాం నా సంతానం ద్వారా ఏం జరుగుద్దులేండి అని అనుకుంటున్నాం. ఈ రోజున దేవుని మాటను విశ్వసించండి, నిన్ను ఆశీర్వదించేవారిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. 19 వచ్చిన కూడా చదవండి. ఇప్పుడు చదివిన 18 తర్వాత 19. బెయేర్షెబాకు వెళ్ళారు. ఇప్పుడు 21 వచ్చిన చదవండి. అందరు వినండి. అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అక్కడ రాయబడి మాట చూడండి ఒకసారి. 21 వచనంలో మరొకసారి చదవండి. 22వ అధ్యాయం 21 వచనంలో చదువుతున్నారు, అందరు చూడండి. వారు ఎవరెవరు అని అనగా, అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రి అయిన కెముయేలు, కెసెదు, హదో, చూసారా ఎంతమంది ఆశ్రయించబడ్డారు ఒక్క అబ్రహాము ద్వారా. ఎన్ని కుటుంబాలు వచ్చాయండి. ఈ రోజున మన కుటుంబం ద్వారా మన వంశంలో ఒక కుటుంబం ఆశ్రయించబడినట్లు మనం చూస్తున్నామా? ఆలోచించండి. భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. నీ సంతానం ద్వారా ఒక్క కుటుంబమైనా ఆశ్రయించబడిందా? ఈ రోజున మనం ప్రశ్న వేసుకోవాలండి. ఎన్ని కుటుంబాలు, ఎన్ని తరాలు రాయబడ్డాయి అక్కడ. అబ్రహాము తర్వాత ఎన్ని కుటుంబాలు ఆశ్రయించబడలేక మనం చూస్తున్నాం. ఈ రోజు వరకు కూడా అబ్రహాము మా తండ్రి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున అబ్రహాము సంతానం ఉన్న మన ద్వారా భూలోకంలో ఉన్న నివాసులందరూ, జనులందరూ ఆశీర్వదించబడే కార్యములు దేవుడు జరిగించునుగాక. అదే ఆదికాండం 26:4 వచ్చిన చదవండి. 26:4. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి, వినండి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేసి, వినండి, ఈ దేశములన్నీ, గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు ఆ అధ్యాయాలు కొంచెం 25 అధ్యాయాన్ని ముందు మీరు చదివితే దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదాలన్నీ మనకు కనబడతాయి. అయితే ఇక్కడ నేను మీకు క్లుప్తంగా చెప్పే మాట ఏంటంటే, దేశములన్నీ నీ సంతానముకు దేవుడు ఇవ్వాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ విధంగా దేవుడి కార్యాలు చేయాలంటే మనము ఆయన మాట వినాలి. మన మాట వింటే మన సంతానం ద్వారా భూలోకంలో ఉన్న జనులందరూ ఆశీర్వదించబడతారు. మన సంతానానికి భూలోకంలో దేశంలో ఉన్నటువంటి ఏమేమి సంపద అయితే ఉందో, ఏదేదైతే దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడో అవన్నీ దేవుడు మన బిడ్డలకు దయచేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఒకే ఒక్క మాట, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను.
ఆశీర్వదిస్తానన్న దేవుడు మనం ఏం చేస్తే ఆశీర్వదిస్తాడో కొన్ని మాటలు మనం వింటున్నాం. ఆయన మాటను వినాలి. వింటే మన సంతానం భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే, ఆకాశ నక్షత్రాల కంటే మన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమెను చెప్పండి. మన సంతానం ద్వారా 22 అధ్యాయంలో చదివాం, భూలోకంలోని జనములందరూ ఆశీర్వదించబడతారు. ఇక్కడ మన సంతానానికి ఏమి ఇస్తానంటాడు తెలుసా? మరొకసారి 26:4 చదవండి. వినండి. అబ్రహాముకు అతని సంతానమునకు ఈ దేశములన్నిటినీ ఇచ్చి, అంటే ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఒకసారి చూడండి, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట 26వ అధ్యాయంలో? అబ్రహాముకు, అంటే నీ తండ్రికి ఇచ్చారంటాడు. ఇస్సాకుతో చెప్తున్నాడు, ఇస్సాకు నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను కదా, నీ తండ్రికి నేను చెప్పాను కదా ఇస్తానని, ఇదిగో మొత్తం నీకు ఇస్తాను అని చెప్పి ఇస్తున్నాడండి. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం, మనతో దేవుడు వాగ్దానం చేసి మర్చిపోడు. తర్వాత ఎవరికి ఇస్తాడు? గట్టిగా చెప్పండి ఆమేనండి. ఈ రోజున మన బిడ్డలకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలంటే మనం ఎలా జీవించాలో తెలుసా? దేవుని మాట వినేవారిగా మనం జీవించుదుముగాక. ఏమోలేండి, నా తర్వాత ఏమవుద్ది నాకేం తెలుసు, వాళ్ళు ఎడిపోతే నాకెందుకు, వాళ్ళ ఎలా ఉంటే నాకెందుకు అని అనుకోకండి. నీవు దేవుని మాట వింటే నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీవు దేవుని మాటకు లోబడితే నీ సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడబోతున్నాయి. ఆమెను చెప్పండి. ఒక కుటుంబం ఆశీర్వదించబడితే చాలు అని అనుకోకండి. నా బిడ్డలు ఆశీర్వదించబడితే చాలు అనుకోకండి. నీ బిడ్డల ద్వారా ఈ గ్రామం ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి. నీ బిడ్డల ద్వారా ఈ ప్రజలు ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి. నీ బిడ్డల ద్వారా ప్రతి కుటుంబాలు ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడుదురుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం ఆయన మాట వినకుండా మన సంతానం సమస్త జనులకు ఆశీర్వాదకరంగా లేకుండా మనం బ్రతుకుతున్నా, నేను భూమి మీద బ్రతుకుతున్నాను అనుకుంటున్నాం, కానీ ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. ఈ రోజున నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. అదే ఆదికాండం 28:14 వినండి. నీ సంతానం భూమి మీద లెక్కకు ఎలా అంట? ఇసుక రేణువుల వలె. నీవు పడమటి తట్టుకు వెళ్తావు వెళ్ళు, తూర్పు తట్టుకు వెళ్తావు వెళ్ళు, ఉత్తరం వైపుకి వెళ్తావు వెళ్ళు, ఎట్టయినా సరే నువ్వు వ్యాపించు. భూమి యొక్క వంశములన్నీ, గట్టిగా ఆమెను చెప్పండి. భూమి యొక్క వంశములన్నీ ఎవరి మూలంగా? మాట విన్న నీ మూలంగా ఏం చేయబడబోతున్నాయి? చదవండి అన్నమాట గట్టిగా. ఆమెను చెప్పండి ఇప్పుడు గట్టిగా. ఈరోజు నీ మాట వింటున్న మనం ఎక్కడ ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం? మన మూలంగా మన కుటుంబం ఆశీర్వదించబడట్లేదని దిగులు పడుతున్నాం. కానీ దేవుని ఆలోచన ఏంటి తెలుసా? నీ ఒక్క కుటుంబం, నా ఒక్క కుటుంబం ఆశీర్వదించబడడం కాదు, నీ మూలంగా ఏం ఆశీర్వదించబడాలంట? ఇప్పుడు చదివిన 14వ వచనం మాట చదవండి. భూమి యొక్క వంశములన్నీ. ఆ వాక్య దిశలో దాని మీద చేపెట్టి ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు మర్చిపోవద్దు, ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి. మీ మూలంగా సకల వంశములు ఆశీర్వదించబోతున్నాడు. మీ మూలంగా మీ ప్రాంతాన్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ మూలంగా ఇదిగో ఈ దేశాన్ని, భూమి మూలన నలుమూలన మీ మూలంగా ప్రపంచ దేశాన్ని ఆశీర్వదించనుగాక. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే దానికి హద్దులు ఉండవండి. సముద్రానికైనా హద్దు ఉంటుంది, ఇదిగో ఎక్కడి వరకు నువ్వు పొంగాలని. కానీ దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించితే హద్దులు లేని ఆశీర్వాదం, సముద్రమంతా సమృద్ధి కలిగిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఈ రోజు మన మూల వాక్యం ఏంటంటే, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వదించే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొట్టమొదటిగా నీవు ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు. నీవు మాట వింటే అక్కడ ఏం జరుగుతుందంటే, భూలోకంలోని వంశంలోనే ఆశీర్వదించబడతాయి. నీవు మాట వింటే సకల జనులు ఆశీర్వదించబడతారు. నీవు మాట వింటే ఏ దిక్కుకని వెళ్ళు, తూర్పుకు వెళ్తావో, పడమటికి వెళ్తావో, ఉత్తరానికి వెళ్తావో, దక్షిణానికి వెళ్తావో, ఎటైనా వెళ్ళు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ ద్వారా నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ ద్వారా సకల వంశాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ ద్వారా నీ ఇరుగు పొరుగు వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమెను చెప్పండి. వీరా వారు ప్రార్థన చేశారండి, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు
నాకు రోగం బాగైంది, వీరా వారు నా కోసం ప్రార్థన చేశారని నేను సమస్యలు ఉన్నప్పుడు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు సమస్యలు తొలగించబడ్డాయి అని చెప్పే విధంగా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుదువుగాక. ఆ విధంగా మార్చబడాలంటే నీవు ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒకరిని ఆశీర్వదిస్తూ ఉండాలి. నీవు ఆశీర్వదించడం మొదలుపెట్టు. నీ ఆశీర్వాదం వారికి చేరకముందే ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక. నీ ఆశీర్వాదం నోట మాట ముగియకముందే ప్రభు ఆశీర్వాదం నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చునుగాక. ఇంతకీ ఎందుకు ఇన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు? ఆయన మాట వినమంటున్నాడు. వింటే భూమి మీద ఉన్నటువంటి సకల జనులన్నీ, వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అంటున్నాడు. ఆయన మాట వినమంటున్నాడు. వింటే భూమి మీద ఉన్నటువంటి సంతానం అందరినీ ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన మాట వింటే నీ సంతానం భూమి మీద ఇసుక రేణువుల కంటే విస్తారంగా ఆశీర్వదించబడుతుందని చెప్తున్నాడు కదా. ఇంతకు ఏం జరిగిందని ఒక్క మాట అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చెప్పిన నిబంధనకు మీరు ఏమై ఉన్నారు? వారసులు. అంటే అక్కడ రాయబడి ఉంటుంది కింద ఒక మాట, కుమారులై ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంతకు మనం ఎవరో తెలుసా? ఆయనకి కుమారులం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకు మనల్ని ఆశీర్వదించాలి? ఇప్పుడు ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో భర్త, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు కదా. ఆ ఇంట్లో ఎవరినైనా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, లేదా ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఆస్తి పంపకాలన్నప్పుడు ఎవరికి ఇవ్వాలంటారు? ముందు ఆస్తి ఎవరికి ఇవ్వమంటారండి? ముందు. ఎందుకని? కుమార్తెకి ఎవరా? అయితే దేవుని ఆలోచన ఏంటి తెలుసా? మీరు ఈ లోకంలో ఒక ఆస్తిని పంచడానికే, ఒక ఉన్నటువంటి ఆస్తి, కొద్ది కాలం అనుభవించే ఆస్తిని పంచడానికే కుమారుడని, స్వాస్థ్యమని, లోకంలో ఇంకా తలగురి పెట్టేవాడని, ఇంకా లోకంలో ఎన్నో విధాలుగా ఉన్నాయి. కానీ మనము కుమారులుగా ఉండాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడో తెలుసా? మనము దాస్యులము కాదు. ఆమేన్ చెప్పండి. మనము పనివాళ్ళం కాదు. ఆమేన్ చెప్పండి. మనము స్వతంత్రులము. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనము వారసులం, అంటే కుమారులు. మీరు దేవునికి కుమారులు, మీరు దేవునికి వారసులు. ఇదిగో అబ్రహాముతో వాగ్దానం చేశాడు కదా, ప్రవక్తలు చెప్పారు కదా, భూలోకముల వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని సెలవిచ్చారు కదా. రాయబడిన మాటలు ఒట్టి మాటలు కాదు, చెప్పబడిన వాగ్దానాలు ఏదో కల్పనా కథలు కాదు. ప్రతి మాట జీవంతో కలిగిన మాట, పొదిగిన మాట, వాగ్దాన పూర్వకమైన మాట. ఆ మాటను దేవుడు తెలియచేసి ఆ మాట ప్రకారం వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నది. దేనికో తెలుసా? ఈ రోజున మనం ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలంటే నీవు ఆశీర్వదించే గుంపులో ఉండాలి. నేను ఆశీర్వదించలేనండి, ఆశీర్వాదం మాత్రం నాకు కావాలి. నేను ఆశీర్వదించలేనండి, నా నోట ఆశీర్వాదం వచ్చిన రాదండి. నా నోట ఎంతసేపు ఒకళ్ళ కీడు కోరుకునే మానసే ఉంటుంది, కానీ నేను ఆశీర్వదించబడాలని అనుకుంటాం. కానీ ఆశీర్వాదానికి రహస్యం ఎక్కడ ఉందో తెలుసా? మొట్టమొదట నీవు ఆశీర్వాదం నీ నోట పలకాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడు నీవు ఎవరో తెలుసా? దాసుడు కాదు. ఎవరో నీవు? దేవుని కుమారుడవు, దేవునికి వారసుడవు. వారసుడండి, ఆస్తికి వారసుడు. అంత ఆస్తి ఉందండి, ఒక వారసుడు లేడే అని అబ్రహాం బాధపడ్డాడుగా. నా ఆస్తి అంతటికి వారసుడు ఈ పెద్ద పనివాడనే ఎలియాజరు అయిపోతాడని చెప్పి దిగులు పడ్డాడుగా. దేవుడు కూడా అంటాడు, అబ్రహామా, నీకు నీ గర్భమున పుట్టినటువంటి బిడ్డ ఇస్సాకు నీకు వారసుడిగా ఉంటాడని చెప్పాడుగా. ఈ లోకంలో ప్రతి ఒక్కడు కోరుకునేది ఏంటంటే వారసత్వం. జ్యేష్ఠుడు లేడే, నాకు మగపిల్లడు లేడని ఎంతమంది బాధపడుతుంటారు. కానీ ఒక మాట చెప్పనా, మనము దేవుని కుమారులుగా మార్చబడబోతున్నాం. ఆమేన్ చెప్పండి. కుమార్తెలం అయినప్పటికీ కూడా మనమందరం దేవుని దృష్టిలో ఎవరమే? ఆయన కుమారులం, ఆయన వారసులం. వారసులుగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. మన ద్వారా, ఇప్పుడు ఆ మాట చదవండి, మన ద్వారా ఏమేమి ఆశీర్వదించబడుతున్నారు? 3:25. తర్వాత 26వ వచనం. దేవుడు తన సేవకుని లేపి మీలో ప్రతివానిని మన
ఈ మాట జాగ్రత్తగా చదవండి. దేవుడు తన సేవకుని పుట్టించి ప్రతివాని దుష్టత్వం నుంచి మళ్లించబడితే మీరు ఆశీర్వదించబడతారు. ఆమెన్ చెప్పండి. దుష్టత్వం అని అంటే మనం అనుకుంటాం దుష్టులండి. దుష్టత్వం అంటే మనం అనుకుంటాం ఏదో చేయరాని పనులు చేసేవాళ్ళండి అని అనుకుంటుంటాం. అయితే మన మనసులో ఒక దుష్ట మనసు ఉంటుంది. ఒకరు పచ్చగా ఉన్నారనుకోండి, కొందరు వారవలేని మనసు ఉంటుంది. ఒకరు సంపాదిస్తున్నారనుకోండి, ఒకరు తట్టుకోలేని మనసు ఉంటుంది. ఒకరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నారనుకోండి, దాన్ని చూసి హర్షించలేని మనసు ఉంటుంది. ఈ దుష్ట మనసు, ఈ దుష్ట స్వభావం మనలో నుంచి తొలగిపోవును గాక. ఇప్పుడు 26 వచ్చిన ప్రారంభం నుంచి చదవండి. దేవుడు తన సేవకుని లేపి, అంటే సేవకుని లేపిన దగ్గర కింద ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ ఒకటేని అంకేసి కింద ఒక పదం ఉంటుంది చూడండి, కింద ఫుట్నోట్లో. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఉన్న మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన సన్నిధిలో లేచేవారిగా మనం మార్చబడదుము గాక. దేవుడు తన సేవకుని పుట్టించి తన సేవకుని లేపి ఏం చేస్తున్నాడంట? తర్వాత చదవండి. మీలో ప్రతివాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన ఆశీర్వదించబడాలంటే ఒకే ఒక మాట, దుష్టత్వం మళ్లించబడాలి. గట్టిగా ఆమెను చెప్పండి. ఆశీర్వదించబడాలంటే మనలో దుష్టత్వం అనేది, గట్టిగా చెప్పండి, దుష్టత్వం అనేది మనలో ఎక్కడ కూడా ఉండకూడదు, కనబడకూడదు. ఏమండి మేమేం దుష్ట పనులు చేసాం, ఎందుకు ఇంత మాట అన్నారు మమ్మల్ని అని మీరు అడగొచ్చు. కానీ ప్రతిరోజు మనసులో కలతలు, ప్రతిరోజు మనసులో ఏదో ఒక వేదనలు. వాళ్ళు బాగుపడుతున్నారే నేను బాగుపడలేదే అనుకోవట్లేదా? ఏ ఒక్కసారైనా వాళ్ళు సంపాదించుకుంటున్నారే నాకెందుకని ఇలా అవుతుంది, వాళ్ళకు వచ్చిందే నాకెందుకు రాలేదు అని చెప్పి ఎన్నిసార్లు బాధపడుతున్నాం? ఈ దుష్ట మనసు, ఇది దుష్టుడి కార్యాలు. మనకు విశ్వాసం ఉంది, నా దేవుడు నన్ను ఏ విధం చేతనైనా సరే ఆశీర్వదిస్తాడు అని విశ్వాసం ఉందిగా. నా దేవుడు ఎలా అయినా సరే నన్ను లేవనెత్తుతాడు అనే విశ్వాసం ఉందిగా. ఈరోజు ఆలస్యం కావచ్చు, ఒక దినాన దేవుడు నా కొరకు దాచిన సిద్ధపరిచిన మేలు ఇస్తాడు అనే విశ్వాసం ఉందిగా. కానీ కృంగిపోతున్నాం, వారికి వచ్చింది నాకెందుకు రాలా, వారికి జరిగింది నాకెందుకు జరగల, వారు బాగుపడుతున్నారు నేను ఎందుకు ఇలా పతనమైపోతున్నా అని ఎన్నిసార్లు బాధపడుతున్నాం? ఏం బాధపడక్కర్లా. మనం ఎవరో తెలుసా? ఆయన వారసులం. గట్టిగా ఆమెను చెప్పండి. దుష్ట మనస్తత్వం మళ్లించబడితేనే ఆశీర్వాదం నీ గుమ్మంలోకి వస్తుంది. ఆమెను చెప్పండి. దుష్ట మనసు తొలగిపోతేనే ఆశీర్వాదం నీవు అనుభవిస్తావు. ఆమెను చెప్పండి. నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడండి. నీవు మాట వింటే చాలు, నీ ద్వారా సకల వంశాలు ఆశీర్వదించబడతాయి, నీ ద్వారా భూలోక జనములందరూ ఆశీర్వదించబడతారు, నీ ద్వారా అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు కూడా ఇదిగో ప్రపంచంలో ప్రతి ఒక్కరు నలుమూలల నీ గురించి తెలుసుకుంటారు, నీ సంతానం అందరూ ఆశీర్వదించబడతారని ఇన్ని మాటలు వింటూ వస్తున్నాం కదా. మీరు ఎవరో తెలుసా? దేవుని వారసులు. ఆమెను చెప్పండి. మీలో దేవుని వారసులుగా ఉన్న మీలో దుష్టత్వం అనేది ఉండకూడదు, దుష్టత్వం అనేది ఎక్కడ కనబడకూడదు. ఎందుకని? యోబు గ్రంథంలో మాట్లాడుతుంది కదా, నీ గుడారములో నుంచి నీ దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు వృద్ధి పొందుతావు, అభివృద్ధి చెందుతావు. దేవుని సన్నిధిలో ఉన్న మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ప్రతిరోజు నేను ఎలా ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడకుండా నాకున్న ఆటంకాలు ఏంటి, ఆశీర్వదించబడకుండా నాకున్న అడ్డు ఏంటి, ఆశీర్వదించబడకుండా నాకున్నటువంటి విరోధమైన కార్యాలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకొని ఈ దుష్టత్వాన్ని మనం మళ్లించుకుంటే, ఈ దుష్టత్వాన్ని మనసు విడిచిపెడితే, దుష్ట మనస్సును, దుష్ట ఆలోచనను, దుష్ట ప్రవర్తనను, దుష్టగా ఉన్నటువంటి ప్రతి క్రియను మనం విడిచిపెట్టగలిగితే ఆశీర్వాదం నీ నడినెత్తి మొదలుకున్న అరికాలు వరకు కుమ్మరించబడునుగాక. ఆశీర్వాదం అనేది మంచు వలె వస్తుంది, ఆశీర్వాదం అనేది దీవెన వర్షం వలె వస్తుంది, ఆశీర్వాదం అనేది నీ ఇంట ప్రతిరోజు కూడా సమృద్ధి అయిన ఒక పంటగా మార్చబడునుగాక. అలాంటి ఆశీర్వాదం నీ పొందుకోవాలంటే ప్రతిరోజు ఆయన మాట వినాలి. అలాంటి ఆశీర్వాదం నీ పొందుకోవాలంటే దుష్టత్వాన్ని నుంచి మళ్లించబడాలి. అప్పుడు నీవు నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. గట్టిగా ఆమెను చెప్పండి. అలా ఆశీర్వదించబడడానికి, మన దుష్టత్వాన్ని తొలగించడానికి మన కోసం 2024-25 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి శరీరావతారిగా వచ్చారు. ఆయన వచ్చి మన దుష్టత్వాన్ని తొలగించడానికి, మన అవిధేయతను ఆయన భరించి, మన శాపాన్ని ఆయన భరించి, మన పాపాన్ని ఆయన మోసి
పాపపు ముద్దగా, రక్తపు ముద్దగా ఆయన మారి మన కోసం ప్రాణం పెట్టి సిలువని ఎక్కి ఆ తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈరోజు నీవు ఆశీర్వదించబడాలంటే ఆ సిలువ చెంతకు వెళ్ళాలి. కట్టిన సిలువ దగ్గర ఏడవడం కాదు, నీ హృదయంలో నిత్యము కూడా ఆ సిలువను భరించిన యేసయ్యను నీ హృదయంలో ముద్రించుకొని, నీ హృదయంలో ఆ యేసయ్యను దాచుకొని, యేసుని నీవు ఆరాధిస్తూ, యేసయ్యను నీవు ప్రతి దినం కూడా నిత్యమైన ఘనపరిచే వ్యక్తిగా నీవు మార్చబడగలిగితే ఆశీర్వాదం ఎక్కడో కాదు, నీ ముంగిట, నీ ఇంటి ముంగిట ఆశీర్వాదం దేవుడు కుమ్మరించునుగాక. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఇదిగో తెల్లవారుజామున వెళ్ళండి, ఆకాశం నుంచి మీ కొరకు మన్నా కురిపించబడుతుంది, ఆ మన్నాన్ని పోగు చేసుకోండి. అలా అని చెప్పి పోగు చేసుకోకుండా మీరు తెచ్చుకోకుండా ఉన్నారనుకోండి, మీకు ఆ పూట ఆహారం ఉండదు. మీరు వెళ్ళి వాటిని సిద్ధపరచుకోండి, అది ఆశీర్వాదం. ఏ పూట కాపుడు మనం పనులకు వెళ్తున్నాం కదా, ఏ పూట కాపుడు జీవనోపాధులు చేస్తున్నాం కదా, తప్పేం కాదు. చేసే ప్రతి పని ద్వారా నీవు కూర్చుకుంటున్న ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు దాచి ఉంచునుగాక. మూల వాక్యం ఏంటి చెప్పండి? ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో, నీ శత్రువు అయినా సరే నీవు ఆశీర్వదించు. నీకు కీడు చేస్తున్నాడా అయినా సరే నీవు ఆశీర్వదించబడదుగా కానీ పలుకు. నీవు పలికిన పలుకు దేవుడు చూచి నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాటకి మనకు కొంచెం వెనకడ్డాం కదా. నన్ను శత్రువులైన వాడికి, నన్ను శపించేవాడు, నన్ను దూషించాడు, నేను ఆశీర్వదించడం ఏంటండి అని ఎన్నోసార్లు మన జీవితాలు ఎదురవుతున్నాయి. కానీ వారిని నీవు ఆశీర్వదించడం మొదలుపెట్టు. ఒక్క మాట చెప్పనా, నీకు విరోధంగా ఆలోచన చేసిన వాడిని నీవు ఆశీర్వదించావనుకో, ఒక మాట చెప్పారు భక్తులు, నీవు ఏమి చేయక్కర్లా, నీవు ఆశీర్వదించబడు అని ఒక మాట చెప్తే చాలంట, వాళ్ళ తల మీద నిప్పులు కుంపటి పెట్టినట్టు ఉంటుందంట. ఇదేంటి, ఎంతగా నేను హింసిస్తున్నాను, ఇన్ని మాటలన్నానే, అయినా నేను ఆశీర్వదించబడాలి అంటున్నాడేంటి అని చెప్పి వాళ్ళలో దేవుని ప్రేమను నీవు చూపించేటట్లుగా నీ ఆత్మ జీవితం మార్చబడును గాక, నీ ఆత్మీయ జీవితం మార్చబడును గాక. అప్పుడు నిన్ను చూసి ఎంతగా నేను అంటున్నా సరే నన్ను ఆశీర్వదించబడాలంటాను కదా, వీరు ఆరాధించే దేవుణ్ణి నేను ఆరాధించాలని వారు నడిపించబడతారండి. అలా కాకుండా మనమే వ్యతిరేకం అయిపోయి, వారు ఒక మాట అంటే మనం 2 మాటలని, వారు 2 మాటలంటే మనం 4 మాటలని తిరగబడితే దానివల్ల దేవుని ప్రేమను ఏం చూపిస్తాం? అలా అని చెప్పి దేవుని ప్రేమను మనం చూపించకుండా ఎన్నిసార్లు మన పితరులండి, ఎంతమంది దేవుని ప్రేమ కోసం బలైపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, చిత్రహింసల చేత నలగొట్టబడిన వాడు ఉన్నారు, చంపుతున్నా సరే అప్పగించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున చంపుతుంటే చంపబడండి, ఇది న్యాయమైన నేను మీకు చెప్పట్లా, కానీ మీరు దేవుని ప్రేమను చూపించాలి, దేవుని ప్రేమను మీరు కనపరచాలి. ఒక మాట అన్నారా, అననివ్వండి, ఏం పోయింది? ఒక దెబ్బ కొట్టారా, కొట్టనివ్వండి, ఏం పోయింది? దేవుని కోసం ఏ శ్రమ అనుభవించినా అది దేవుని నామాన్ని మహిమకరంగా దేవుడు నీ జీవితాల్లో మార్చునుగాక. దేవుని కోసం ఏం చేస్తున్నామండి మనం? ఇంతకాలం ఆయుష్ ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఎంతసేపు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. ఒక్కరోజైనా దేవుని పని చేశామా? ఒక్కరికైనా సువార్తను ప్రకటించామా? ఒక్కరికైనా దేవుని గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి భారం కలిగి ప్రార్థించి వారిని కొరకు దేవుళ్ళు నడిపించాలని సిద్ధపడుతున్నామా? లేదంటే నా ఇల్లు, నా కుటుంబం, నా బిడ్డలు, నా సంపాదన, నాకు కలిగిన సమస్తం అనుకుని సరిపెట్టుకుంటున్నామా? నీవు గనక ఆయన సువార్తను ప్రకటించి నీ శత్రుడైనా నీవు ఆశీర్వదించగలిగితే, నీవు కోరుకోకలా నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రభువే నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. నీవు ఎవరిని ఆశీర్వదిస్తున్నావో వెంటనే ఆ ఆశీర్వాదం నీ తలల మీదకి దేవుడు కుమ్మరించునుగాక. ఇది నేను చేశాను, అనుభవిస్తున్నాను, అందుకే చెప్పగలుగుతున్నా. ఎలాంటి వారిని సరే ఒకసారి ద్వేషించేవారైనా నేను వారిని ఏమి గొడవ పెట్టుకోవడం అలాంటిది ఏమి ఉండదు. దేవుని నామం పేరు వాళ్ళని దీవించడమే. దేవుడు వారికి మారు మనసు కలుగు చేయాలి, దేవుని వైపు వాళ్ళని తిప్పాలి. అలా అని చెప్పి కొన్నిసార్లు వెళ్ళి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. అది కాదు నేను చెప్పేది. లేనిపోయిన సమస్యలు తెచ్చుకునే పరిస్థితులు కాదు నేను చెప్పేది. ప్రతి ఒక్కరిని, మీ ఇరుగు పొరుగు వారితో సమాధానం, మీ వీధిలో ఉన్న వారితో సమాధానం, ప్రతి వారిని మీరు దీవించడం మొదలుపెట్టండి, మీ ఇల్లు దీవించబడబోతుంది. మీరు దీవించడం మొదలుపెట్టండి, మీ కుటుంబం దీవించబడబోతుంది. మీరు దీవించడం మొదలుపెట్టండి, మీ వంశములన్నీ నీ ద్వారా దీవించబడబోతున్నాయి. ఆమెను చెప్పండి. ఆ ఆశీర్వాదం మీకు కలగాలని అనుకుంటే మూల వాక్యం చదివాం కదా, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ ఆశీర్వాదానికి ఫుల్ స్టాప్ అనేది ఉండదండి.
ఆశీర్వాదం నిత్యము కొనసాగుతూ ఉంటుంది. నీ సంతానం నీ సంతానం నీ సంతానం తరతరములన్నీ ఆశీర్వదించబడును గాక, వంశములన్నీ ఆశీర్వదించబడును గాక, భూలోకములో ఉన్న జనులందరూ నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎవరికి ప్రార్థన చేసుకుందాం. నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, ఈ రోజు నుంచి నేను ఆశీర్వాదానికి వారసులుగా ఉండే గుంపులో ఉండాలయ్యా, ఆత్మీయతలో నడిపించబడే గుంపులో ఉండాలయ్యా. నన్ను ఆశీర్వదించవా, నన్ను బలపరచవా, నన్ను దీవించవా, నన్ను ఆశీర్వాదానికి వారసులుగా మార్చవా అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నా ద్వారా నా వంశములు ఆశీర్వదించబడాలి, నా ద్వారా నా కుటుంబాలు ఆశీర్వదించబడాలి, నా ద్వారా నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా ద్వారా నా ప్రాంతం నా గ్రామం ఆశీర్వదించబడాలి. ఒక్క క్షణం ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. మాట వింటావా? దుష్టత్వం నుంచి మళ్లించబడతావా? వాక్యానుసారంగా జీవించాలని ఇష్టపడతావా? ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. చేసుకోండి ఒక చిన్న ప్రార్థన, ఎవరికి ఒకే ఒక చిన్న ప్రార్థన. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సహోదరుడా, నిన్ను నేనేమని ఆరాధించెదను. త్రియేక దేవా ఆది సహోదరుడా, నిన్ను నేనేమని ఆరాధించెదను.
జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నీ పరిశుద్ధమైన నీ ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాము తండ్రి. మరొక్కసారి ఈ మే నెల ఈ 2వ తారీఖున నీ పాదాల చెంతకు మేము చేరి కొన్ని నిమిషాలు ప్రార్థించుకోవడానికి, స్తుతించుకోవడానికి, నీ మాటలను ధ్యానించడానికి అవకాశాన్ని కలుగజేసి మార్గాలు తెరిచిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొకసారి ఇదిగోనైనా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తానన్నారు. మాట వింటే మా ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయని, సకల జనులు ఆశీర్వదించబడతారని, నాయన ప్రపంచంలోని ప్రతి వంశావళి ప్రతి జనము మా ద్వారా మా సంతానం ద్వారా ఆశీర్వదించబడుతుందని సెలవిచ్చారు కదయ్యా. నీ మాట విని మేము జీవించడానికి మా ద్వారా మా సంతానం ద్వారా సకల జనులు వంశములు భూలోకములోని జనులందరూ ఆశీర్వదించబడేట్లుగా సహాయం చేయండి. అలాగే దుష్టత్వం నుంచి మేము మళ్లించుకుంటే మా ద్వారా నాయన ఇసుక రేణువుల వంటి ఆశీర్వాదం, ఆకాశ నక్షత్రం నుండి ఆశీర్వాదం అబ్రహాము గారికి ఇచ్చినట్లుగా మాకు మా సంతానానికి అనుగ్రహిస్తానని సెలవిచ్చారు. ఇదిగోనయ్యా, మాలో ఉన్న దుష్ట మనసును మళ్లించండి, దుష్ట స్వభావాన్ని మళ్లించండి, మాలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు మళ్లించండి. నీ కొరకు మేము సాక్షులుగా జీవించడానికి, నీ కొరకు నైనా మేము నీ నామాన్ని ప్రకటించే బిడ్డలుగా జీవించడానికి, అనేకులు ఎదుట నిన్ను గూర్చి నైనా మేము నిత్యము కొనియాడడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ, ఇదిగోనైనా మేము ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. అలాగే మేము అనేకులను ఆశీర్వదించే గుంపులో ఉండాలని, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని, మమ్మల్ని ద్వేషించే వారి కొరకు కూడా మేము ప్రార్థించాలని మీ లేఖనాల ద్వారా సెలవిచ్చినట్లుగా మేము ప్రతిదినము కూడా అనేకులను ఆశీర్వదించుతూ ఉండగానే, మా నోట ఆశీర్వాదం పలుకుతూ ఉండగానే మేము ఆశీర్వించబడినట్లుగా, మా బిడ్డలు ఆశీర్వించబడినట్లుగా, మా వ్యాపారాలు ఆశీర్వించబడినట్లుగా, మా సంతానం ఆశీర్వించబడినట్లుగా, ఇదిగోనైనా మా కష్టార్జిత మా జీవనోపాధులు ఆశీర్వించబడినట్లుగా గొప్ప ద్వారాలు తెరిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాగ్దానం ప్రతివాని జీవితాల్లో నీరుగట్టి ఫలభరితంగా మార్చమని అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ మాటల దూరాన సమీపన ఎంతమంది విన్నారో వారందరి కుటుంబాలను దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఇది నన్ను అడుగుపెట్టిన ప్రతి వానికిని వారి కుటుంబాలకును సహకరించిన ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.